పరివర్తన వచ్చింది. మనస్థితిలో మార్పు వచ్చింది. ఇక ఇప్పుడు పరిస్థితులు కూడా మారి తీరుతాయి. ఈ పరివర్తన మనందరికీ దుఃఖహేతువుగా పరిణమించదు కదా గోవింద. పరివర్తన వల్ల దుఃఖం ప్రాప్తించదు సఖీ, కానీ బాధ తప్పకుండా కలుగుతుంది. అందుకే మానవులంతా పరివర్తన గురించి భయపడుతుంటారు, దానిని నివారించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ సఖీ, పరివర్తన అన్నది ఈ సృష్టి సూత్రం. ఇక ఆనందం ఈ సృష్టి స్వభావం. అనగా పరివర్తన మూలంగా ఎవరికి ఎంత బాధ కలిగినా సరే చివరికి దానివల్ల ఆనందమే లభిస్తుంది సఖీ. ఒకరికి సాఫల్యమనే ఆనందం, ఇంకొకరికి ముక్తి అనే ఆనందం.